ఎలక్షన్కి సంబంధించిన షెడ్యూల్ అయిపోయింది, తర్వాత నోటిఫికేషన్ అయిపోయింది, నామినేషన్స్ పడిపోతూ ఉన్నాయి. రోజు నామినేషన్లో ముగింపు టైం కూడా వచ్చేసింది. అనపర్తి అసెంబ్లీ సీటు గోల అట్లాగే ఉంది. నరసాపురం, అనపర్తి ఈ రెండు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రెండింటిని తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇప్పించాలనుకుంది. అందులో సాధ్యం కాలేదు. నరసాపురం పార్లమెంట్ స్థానంలో 2 బీజేపీ ఒరిజినల్ కార్యకర్తలకు ఇచ్చారు. శివకృష్ణరాజు అనపర్తి, అట్లాగే శ్రీనివాస్ వర్మ నరసాపురం. దాంట్లో రఘురామకృష్ణరాజు చివరిదాకా ప్రయత్నించినా కూడా ఆ విషయంలో మాత్రం నరసాపురం విషయంలో జోక్యం చేసుకోలేదు. చివరికి ఆయన నామినేషన్ కూడా వేశారు, బీఫామ్ కూడా తీసేసుకుని వేశారు. ఇటు పక్కన చూస్తే అనపర్తిలో నల్లమిల్లిని వెంట పెట్టుకుని తిరిగినటువంటి పురంధేశ్వరి అసలు శివకృష్ణరాజు బొమ్మ కానీ ఆయన వెంట పెట్టుకు తిరగడం కానీ చేయలేదు. ఇప్పుడు ఆ శివకృష్ణరాజు ప్లేస్లో ఆ సీట్లో నల్లమెల్లిని పెట్టి నల్లమెల్లికి ఇవ్వాలని ఆవిడ ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంతవరకు జాతీయ నాయకత్వం నుండి క్లియరెన్స్ రాల. దానికి బదులుగా దెందులూరు, చింతలపూడి కూడా ఇదే తంబళ్ళపల్లె కూడా ఆపుంచారు చంద్రబాబు నాయుడు. పార్టీ అధినాయకత్వానికి పురంధేశ్వరి పంపించారు, ఇట్లాగా మార్చి మనం దాని బదులు ఇట్లా తీసుకుందాం అని చెప్పేసి. బట్ పార్టీ అధినాయకత్వం ఇక్కడికి వచ్చి మాట్లాడినట్టు లేదు, లేదా ఇక్కడ వాళ్ళతో మాట్లాడినట్టు లేదు. అనపర్తి సీట్లో శివకృష్ణరాజు తరపున వాళ్ళ భార్య నామినేషన్ వేసేశారు. అనపర్తి ఇదే అటు ఆయన భార్య కూడా ఇంతకుముందే నామినేషన్ వేసేయడం జరిగింది, నల్లమెల్లి భార్య కూడా. కాబట్టి ఇప్పుడు నామినేషన్ల గట్ట ముగిసేలోపు పార్టీ అధినాయకత్వం ఓకే చేస్తుందా, లేదా బీఫామ్ శివకృష్ణరాజుకే ఇస్తుందా చూడాల్సి ఉంది.